ప్రాబ్లం అంటే వీళ్ళకి ఇప్పుడు ఆవిడకి రీసెంట్గా ఆపరేషన్ కూడా అయ్యింది. వీళ్ళకి పిల్లలు కూడా ఎవ్వరు లేరు, అలాగని ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. ఈవిడ ఒకప్పుడు చైతన్య స్కూల్లోనే ఆయాగా పనిచేసేది. ఇప్పుడు అసలు చేయడానికి కూడా ఆవిడ సపోర్ట్ చేయట్లేదు. హెల్త్ తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ టీం అందరికి ఇప్పుడు మనకి ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ వీళ్ళు చాలా గొప్ప మనుషులు. ఈ రోజులో ఏంటంటే మనకి నార్మల్ గా సాయం అంటే ఎవరు చేయరు. సో ఎంత సొంతలైనా సరే సాయం చేయడానికి ముందుకు రారు. అలాంటిది వీళ్ళు ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళందరికీ సాయం చేయడానికి ఒక యూత్ గా ముందుకొచ్చి, ఎవరైతే మనకి డోనర్స్ కానీ ఎవరైనా ఇప్పుడు ముందుకి ఒక అడుగు వేస్తేనే వెనకాల వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, అవునా కదా? ముందు అలాంటిది ఈ కుర్రోళ్ళందరూ కలిపి ఒక అడుగు ముందుకేసి మేము ఇది చేస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చారు. ఈ సరుకులు ఏంటంటే సియాద్రి నరసింహరావు లక్ష్మి దంపతులు పెళ్లి కోసంగా వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు ఇమ్మని చెప్పేసి పంపించారు మాతో. నేను జస్ట్ తీసుకొని వచ్చాను మీకోసం. ధైర్యంగా ఉండండి, మా తరపు నుంచి ఆయన సాయం మేము చేసాం. ఇంక ముందుకు కూడా ఏమైనా మేము చేయగలిస్తే మేము ఖచ్చితంగా చేస్తాం మీకోసం. సరే బాబాయ్, మీకు ఏదైనా అవసరం అయితే మేము ఎదురుగానే ఉంటాం, చెప్పండి. సరే అండి, వెళ్ళి వస్తానా? నమస్కారం. ఓకే బాబాయ్, అయితే సరే వెళ్ళి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.